న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3 ది థర్డ్ కేస్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మంచి సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో భాగంగా మూడో చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా మరియు యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై హీరో నాని సోదరి ప్రశాంతి తిప్పిర్నేని నిర్మాతగా నిర్మించారు. ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో కొన్ని షోస్ కూడా మొదలు అయినట్లు సమాచారం. ఓవర్సీస్లో ప్రీమియర్ల తర్వాత అక్కడి ఆడియన్స్ మరియు నెటిజన్లు ఈ చిత్రం గురించి తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. హిట్ 3 మూవీ ఒక వైలెంట్ మరియు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని తన విశ్వరూపం చూపించినట్లు ఓవర్సీస్లో సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు. సినిమాలో నాని పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని, ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు సినిమా ఒక వైల్డ్ మోడ్లో ఉంటుందని, ఇక ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా మాసివ్గా ఉందని నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్లలో నాని కుమ్మేశాడని, ఒక్కో ఫైట్ సీక్వెన్స్ ఒక్కో తరహా క్లైమాక్స్లా ఉంటుందని, అయితే ఈ మూవీలో వైలెంట్ కొంచెం ఎక్కువ ఉండటంతో స్క్రీన్పై రక్తం మాత్రం ఏరులైపారుతుందని చెబుతున్నారు. నాని ఈ సినిమా ప్రమోషన్స్లో ముందుగా చెప్పినట్లే పిల్లలు మరియు ఫ్యామిలీస్ సినిమాకి దూరంగా ఉండాలి అని అంటున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో సినిమాలోని రక్తపాతం, హింసను వారు తట్టుకోవడం కష్టమేనని, అంతేగాకుండా బోల్డ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ప్రీక్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యాయని ఆడియన్స్ చెబుతున్నారు. మరికొంతమంది స్పందిస్తూ, హిట్ 3 మూవీ చాలా వైలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో వచ్చే ప్రతి సీన్ బాగా వర్కౌట్ అయింది. కానీ అదే సమయంలో కథ నెమ్మదిగా వెళ్లిన ఫీలింగ్ కలిగిస్తోంది. ఫస్టాఫ్ చాలా వరకు మామూలుగానే ఉంది. అలాగే ప్రీ-ఇంటర్వెల్ వరకు కథ ఊహించదగినదిగా ఉంది. అక్కడి నుండి సినిమా ఎంగేజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు ఒక కొరియన్ సిరీస్ను గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ అదిరిపోయాయి. అవి మామూలు హాయిగా లేవు. అయితే ఇక్కడ కూడా కథ ఊహించదగినదిగా ఉన్నా కూడా సినిమా బాగా ఎంగేజ్ చేస్తుంది. సాధారణంగా హిట్ సిరీస్లో ఉండే ట్విస్టులు ఈ సినిమాలో తక్కువ ఉండటంతో మాస్ మూమెంట్స్ పైనే ప్రేక్షకులు ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం కొంత మైనస్గా ఉంది మరియు అన్ని పాటలు కూడా కథకు అడ్డంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలకు అసలు పాటలు అవసరం లేదని మరికొంతమంది ఆడియన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఓవరాల్గా నాని ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అయితే మొదటి 2 సినిమాల మాదిరిగా హై రేంజ్ థ్రిల్లర్ కాదు. ఇది యాక్షన్ మరియు సాలిడ్ సన్నివేశాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. క్యామియోలు కూడా వర్కౌట్ అయ్యాయి. ఫైనల్గా హిట్ 3తో న్యాచురల్ స్టార్ నాని మరొక హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడని చెబుతున్నారు.